హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి బట్టలు, ఇంట్లో వాడే బ్లాంకెట్స్, బెడ్షీట్స్, టవల్స్ అన్నీ వార్డ్రోబ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ బట్టలు ఎలా మడతపెట్టాలి అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో బట్టలన్నీ ఎలా మడతపెట్టాలి అనేది చూశారు. ఈ వీడియోలో మడతపెట్టిన బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూస్తారు. ముందుగా మా ఇంట్లో ఉండే వార్డ్రోబ్లో ఉన్న షెల్ఫ్స్ అన్నిట్లో షెల్ఫ్ లైనర్స్ వేసుకున్నాను. ఇలా షెల్ఫ్ లైనర్స్ వేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం షెల్ఫ్ క్లీన్ చేయడం ఈజీ అవుతుంది. ముందుగా మా హస్బెండ్ వార్డ్రోబ్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూద్దాం. ఆయనకు సంబంధించిన ప్యాంట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకున్నాను. వాటి పక్కనే ఐరన్ చేసిన షర్ట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ప్యాంట్స్కి లెఫ్ట్ సైడ్లో డైలీ కాకుండా అకేషనల్గా వేసుకునే టీషర్ట్స్ అన్నీ పెట్టుకున్నాను. వీటిని ఈజీగా ఎలా ఫోల్డ్ చేయాలి అనేది నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలి అనే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ర్యాక్లో లెఫ్ట్ సైడ్ కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ ఒక ప్లాస్టిక్ కంటైనర్ పెట్టుకుని డివైడ్ చేయడం కోసం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కంటైనర్లో ఆయనకు సంబంధించిన వాచెస్ అన్నీ పెట్టాను. మిగిలిన ప్లేస్లో కార్డ్స్ వాలెట్, మనీ వాలెట్, కార్ కీస్ ఉంచాను. మా హస్బెండ్ ఇంట్లో వేసుకునే బట్టల దగ్గరికి వచ్చేసరికి, అంటే షార్ట్స్, టీషర్ట్స్ ఇలాంటివి ఎక్కువ తీస్తూ పెడుతూ ఉంటారు కాబట్టి ఒకటి తీసినప్పుడు మిగతావేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా రోల్ చేసుకుని ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంటే ఒకటి తీసినప్పుడు మిగతావనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి, చూడ్డానికి నీట్గా కనిపిస్తాయి. ఇలా రోల్ చేసిన బాటమ్స్ అన్నీ సెకండ్ షెల్ఫ్లో ఒక కార్నర్కి పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ కూడా చివర 2 నుంచి 3 అంగుళాలు ఇలా వెనక్కి మడిచి, షర్ట్ని ఇలా 2 వైపుల నుంచి లోపలికి మడిచి బయటికి కనిపిస్తున్న స్లీవ్స్ని కూడా లోపలికి పెట్టాలి. షర్ట్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ రోల్ చేయాలి. మనం స్టార్టింగ్ షర్ట్ని వెనక్కి మడిచాం కదా, అది వెనక వైపు కనిపిస్తుంది. దాంతో షర్ట్ మొత్తాన్ని లాక్ చేయాలి. ఇప్పుడు టీషర్ట్ కదలకుండా రోల్ లాగా ఉంటుంది. వీటిని కూడా ఒక ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. ఈ టెక్నిక్ డైలీ వేర్ టీషర్ట్స్కి మాత్రమే సూట్ అవుతుంది. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయడం వల్ల షర్ట్ చాలా మడతలు పడుతుంది. బయటికి వేసుకెళ్లే షర్ట్స్కి అంత బాగోదు, కానీ డైలీ ఇంట్లో వేసుకునే షర్ట్స్కి ఈ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. నార్మల్గా మనం టీషర్ట్స్, షార్ట్స్ ఇలాంటివి ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి పెడితే మనం మెయింటైన్ చేసినట్టే ఇంట్లో వాళ్ళందరూ చేయలేరు కాబట్టి ఒకటి తీసినప్పుడు మిగతా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. ఇలా పెట్టడం వల్ల అన్నీ ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయి. ఇంకొక వైపు ఐరన్ చేయని డైలీ వేర్ షర్ట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాను. సాక్స్లను కూడా రెండింటిని కలిపి ఒకేసారి ఇలా రోల్ చేసి ఆర్గనైజర్లో ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ పైకి కనిపిస్తూ ఉంటాయి, ఏదైనా ఈజీగా తీసుకోవచ్చు. వీటిలోనే బైక్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకునే హ్యాండ్ గ్లోవ్స్ని కూడా ఫోల్డ్ చేసి ఒకవైపు పెట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టిన ఈ ఆర్గనైజర్ని వార్డ్రోబ్లో ఒక కార్నర్కి పెట్టుకున్నాను. అలానే ఇన్నర్స్ని కూడా సపరేట్గా 2 ఆర్గనైజర్స్లో సపరేట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడితో మా హస్బెండ్ వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నా వార్డ్రోబ్ దగ్గరికి వచ్చేసరికి శారీస్ అన్నీ ఇలా హ్యాంగర్కి పెట్టుకుని హ్యాంగ్ చేసుకున్నాను. శారీ హ్యాంగర్కి పెట్టేటప్పుడే ఆ శారీకి సంబంధించిన పెట్టీకోట్, బ్లౌజ్ ముందుగా హ్యాంగర్కి పెట్టేసి దానిపైన శారీతో కవర్ చేస్తాను. ఇలా పెట్టుకోవడం వల్ల సెట్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది, కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే లోపలుండే పెట్టీకోట్ని శారీతో కవర్ చేస్తాం కాబట్టి శారీ మాత్రమే పైకి కనిపిస్తుంది, వార్డ్రోబ్ చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. ఇలా నా దగ్గరున్న శారీ సెట్స్ అన్నీ హ్యాంగర్ సహాయంతో ఒకదాని పక్కన ఒకటి హ్యాంగ్ చేసుకున్నాను. మిగిలిన ఎక్స్ట్రా హ్యాంగర్స్ని ఒక కార్నర్కి పెట్టాను. శారీస్ కింద ఉండే షెల్ఫ్లో నేను యూజ్ చేసే అనార్కలి డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్నాను. అనార్కలి డ్రెస్సెస్ కానీ చుడిదార్స్ కానీ ఫోల్డ్ చేసేటప్పుడే దానికి సంబంధించిన ప్యాంట్, దుపట్టా ఒకేసారి ఫోల్డ్ చేసి ఒక దగ్గరే ఉంచుకుంటాను. వీటన్నిటిని ఒకదానిపైన ఒకటి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. వీటి పక్కనున్న కార్నర్లో ఇన్నర్స్ అన్నీ సపరేట్గా టాప్ వేర్, బాటమ్ వేర్, డైలీ వేర్, నైట్ వేర్ ఇలా సపరేట్ చేసుకుని సపరేట్ ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. ఇదే షెల్ఫ్లో లెఫ్ట్ సైడ్లో లెగ్గిన్స్ అన్నీ ఫోల్డ్ చేసుకుని ఒకదానిపైన ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నాను.
మిగిలిన ప్లేస్లో లెగ్గిన్స్ పైన వేసుకునే టాప్స్ అన్నీ పెట్టుకున్నాను. నా దగ్గరున్న వర్క్ బ్లౌజెస్లో వర్క్ కొంచెం సెన్సిటివ్గా ఉండి త్వరగా డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసి సపరేట్ జిప్ లాక్ బ్యాగ్స్లో మెయింటైన్ చేస్తాను. అలాగే పార్టీవేర్ డ్రెస్సెస్ని కూడా ఇలాంటి సపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటాను. వీటన్నిటిని ఇలా సెకండ్ షెల్ఫ్లో పెట్టుకున్నాను. పక్కనే నేను యూజ్ చేసే స్కార్ఫ్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడితో నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా పాప వార్డ్రోబ్ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి జిప్ బ్యాగ్స్లో తనకి సంబంధించిన వింటర్ వేర్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. తనకి చలికాలంలో వాడే స్వెటర్స్, మఫ్లర్స్, జర్కిన్స్, క్యాప్స్ అన్నీ ఇలాంటి సపరేట్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇవి ఇయర్లీ వన్స్ తీస్తాం కాబట్టి ఇలా సపరేట్గా మెయింటైన్ చేస్తాను. వీటిని కూడా అకేషనల్గా తీస్తాం కాబట్టి ఇలాంటి సపరేట్ బ్యాగ్లో మెయింటైన్ చేస్తున్నాను. సెకండ్ షెల్ఫ్లో తనకి సంబంధించిన డైలీ వేర్ ఫ్రాక్స్, నైట్ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్నాను. తన ఇన్నర్స్ అన్నీ ఇలాంటి సపరేట్ ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. సెకండ్ షెల్ఫ్లోనే ఒక కార్నర్లో కొంచెం ప్లేస్ ఉంటే తనకు సంబంధించిన హాస్పిటల్ ఫైల్స్, నాప్కిన్స్ అన్నీ పెట్టాను. ఆ ఫైల్స్ దగ్గరే నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడితో మా పాప వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా అందరి కామన్ వార్డ్రోబ్లో ఇలాంటి ఒక బ్యాగ్లో నాకు, మా హస్బెండ్కి సంబంధించిన వింటర్ వేర్ అనేవి పెట్టాను. చలికాలంలో వేసుకునే స్వెటర్స్, జర్కిన్స్, లెదర్ జాకెట్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకొక షెల్ఫ్లో మా అందరి టవల్స్ని ఒకదానిపైన ఒకటి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. టవల్స్ అన్నీ ఒకటే సైజులో ఉండవు, కానీ వాటిని ఫోల్డ్ చేసిన తర్వాత ఒకటే సైజ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటాను. వాటి పక్కనే బ్లాంకెట్స్ అంటే దుప్పట్లన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నాను. అదే షెల్ఫ్లో ఇంకొక వైపు బెడ్షీట్స్ అన్నీ పెట్టుకున్నాను. నేను బెడ్షీట్ ఫోల్డ్ చేసేటప్పుడే దానికి సంబంధించిన పిల్లో కవర్స్ని కూడా దాని లోపల పెట్టి ఫోల్డ్ చేసుకుంటాను. దీనివల్ల వార్డ్రోబ్లో పిల్లో కవర్స్ కోసం సపరేట్ ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటి పక్కనే ఉండే కార్నర్లో నేను కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసే క్లోత్స్ అంటే వెజిటబుల్స్ క్లీన్ చేసిన తర్వాత వాటిని తొడవడానికి వాడే టవల్స్, వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత వాటిని తొడవడానికి వాడే క్లోత్స్, కిచెన్లో చేతులు తడిగా ఉన్నప్పుడు వాటిని తుడుచుకోవడం కోసం వాడే క్లోత్స్, వీటన్నిటిని ఒకదాని పక్కన ఒకటి ఇలాంటి ఒక ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ ఆర్గనైజర్ని షెల్ఫ్లో ఒక కార్నర్కి పెట్టుకున్నాను. అలాగే డోర్ మ్యాట్స్ కూడా నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఒకటి యూజ్ చేసినప్పుడు ఇంకొకటి వాష్ చేసి రెడీగా ఉంటుంది చేంజ్ చేయడానికి. వాటిని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను.
ఇలా బట్టలన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు కింద ఉన్నవి తీసినప్పుడు పైనవి డిస్టర్బ్ అవ్వకుండా లెఫ్ట్ హ్యాండ్తో పైన ఉన్న బట్టలు అనేవి లిఫ్ట్ చేసి కిందవి ఈజీగా తీసుకోవచ్చు. దీనివల్ల మిగతా బట్టలు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే వార్డ్రోబ్లో అక్కడక్కడ కొన్ని నాఫ్థలిన్ బాల్స్ వేస్తాను. కలరా ఉండలని కూడా అంటారు కదా, వీటిని చాలామంది స్మెల్ కోసం మాత్రమే అనుకుంటారు. వీటి వలన స్మెల్ మాత్రమే కాదు, మనకు తెలియకుండా బట్టల్లో ఏదైనా తడి ఉంటే దానివల్ల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ఫామ్ అవ్వకుండా చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అక్కడ ఫాలో అయితే రేపు ఏ వీడియో పెడతాననేది మీకు ముందు రోజే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.